ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇదేందయ్యా ఇది, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదంటారేమో ఈ వార్త విన్న తర్వాత. నిన్న ఓటర్లకు గిఫ్ట్లు పంచి ఇవాళ వాటిని తిరిగి చేయాలంటూ పేచి పెడుతున్నారట అశ్వారావుపేట మున్సిపాలిటీ 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి హరిబాబు. ఎందుకంటే నిన్న పోలింగ్ తర్వాత తాను ఓడిపోతానేమోననే భయం పట్టుకుందిట హరిబాబుకి. దీంతో తాను ఇచ్చిన గిఫ్ట్లు డబ్బులు అంతా వెనక్కి ఇచ్చేయాలంటూ ఓటర్లతో వాగ్వాదానికి దిగారు. కౌంటింగ్కి ముందే తాము ఓటు వేయలేదని ఆరోపిస్తే ఎలా అని చెప్పి కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంతో రోడ్డెక్కారు మహిళలు. తమకు గిఫ్ట్గా ఇచ్చిన కుక్కర్లు రోడ్డుపై పడేసి ధర్నా చేస్తున్నారు. నిన్న ఓటుకి 2500 రూపాయలతో పాటుగా కుక్కర్ని కూడా ఆయన పంచారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మాకు ఇచ్చేయండి, మీరు మాకు ఓటైనప్పుడు ఎందుకంటే డబ్బులు కూడా మాకు ఇచ్చేయండి, మా డబ్బులు కూడా మాకు ఇచ్చేయండి, మా కుక్కర్లో మాకు ఇచ్చేయండి. డబ్బులు ఎంత ఇచ్చారు? మన ఒడ్రోలు తెమ్మంటేనే తెచ్చేమో అని చెప్పారు. ఈ కుక్కర్లో డబ్బులు ఎంత ఇచ్చారు? డబ్బులా ఓటుకు 500 ఇచ్చారన్న, 2 ఓట్లకు 5000 ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఇంతకీ హరిబాబుకి తాను పక్కాగా గెలవను అన్నంత బల్లగుద్ది ఎందుకు నమ్ముతూ ఉన్నారు? ఏం జరిగింది? అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతామనే కొంత ఆయన అనుమానం వ్యక్తం చేస్తూనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇంటింటికి తిరుగుతూ తాను ఇచ్చినటువంటి డబ్బులు కుక్కర్లు కూడా ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేశారు. తిరిగి ఇవ్వాలని ఆయన వాగ్వాదానికి దిగడంతో మహిళా ఓటర్లు తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. రేపు కౌంటింగ్ జరుగుతుంది, కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు, ఫలితాలు కూడా రాలేదు, కానీ ముందే ఓడిపోతామని, మేము ఫలానా వాళ్ళం ఓటు వేయలేదని ఏ విధంగా ముందే చెప్తారు అంటూ వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు ఎక్కి మీరు ఇచ్చిన కుక్కర్లు అవసరం లేదు అంటూ అవన్నీ కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ప్రస్తుతం అయితే ఆందోళన నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట 10వ వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందుగా ఓటుకి 2500 పంపిణీ చేసిన తర్వాత కాస్త ఇక్కడ వెనకబడిపోతామని అనుమానం వ్యక్తం చేస్తూ మళ్ళీ ప్రతి ఇంటికి కుక్కర్లు కూడా పంపిణీ చేశారు. రాత్రి గడిచిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇంటింటికి తిరుగుతూ కాలనీలో తమని ఇబ్బంది పెడుతున్నారు, ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాగ్వాదానికి దిగడంతో మహిళా ఓటర్లు, కాలనీ వాసులందరూ కూడా రోడ్డు ఎక్కి ఇది సరైనటువంటి విధానం కాదు, తాము ఖచ్చితంగా ఓటు వేశాం, ఫలితాలు వచ్చిన తర్వాత చూడండి అని చెప్పినా కూడా అభ్యర్థి నాయకులు వినటం లేదు, మా తిరిగి ఇచ్చేయాలనేది గొడవ దిగుతున్నారనేది మహిళలు అయితే ప్రస్తుతం ఆ కుక్కర్లన్నీ కూడా కాలనీలో ఉన్న రోడ్డు మీదకి తీసుకొచ్చి మరీ ఆందోళన అయితే నిర్వహిస్తున్నారు. ఈ ఘటన కొంత విచిత్రంగా ఉన్నప్పటికీ అసలు ఎందుకు పంచాలి, అసలు ఎందుకు మమ్మల్ని ఓట్లు అడగాలంటూ వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన ఎటువైపు తిరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ.